నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలని కూటమి ప్రభుత్వం దశల వారీగా గుర్తిస్తూ వివిధ నామినేటెడ్ పదవుల్లో వారికి బాధ్యతలు అప్పచెప్తూ ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా చాలామందిని కూడా ప్రభుత్వం నియమించింది. తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఒక 3 DCCB, మరో 3 DCMS పదవుల్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి జిల్లాలకు సంబంధించి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారిని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCCB చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఆప్కాబ్ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ చైర్మన్గా కూడా గన్ని వీరాంజనేయులు గారిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా కమ్మేపల్లి సీతారామయ్య ప్రకాశం జిల్లా DCCB చైర్మన్గా నియమించారు. తుమ్మల రామస్వామి జనసేన పార్టీ పెద్దాపురం ఆయన్ని DCCB చైర్మన్గా నియమించారు. DCMS చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చాగంటి మురళీకృష్ణ అలియాస్ చిన్న జనసేన పార్టీ నరసాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి DCMS చైర్మన్గా మురళీకృష్ణ గారు నియమించారు. కాసిరెడ్డి శ్యామల టీడీపీ కనిగిరి నుండి DCCB ప్రకాశం జిల్లాకి, అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా DCMS చైర్మన్గా ఆమెను నియమించారు. అదేవిధంగా చంద్రమౌళి పిచ్చేటి తెలుగుదేశం పార్టీ అమలాపురం, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి DCMS చైర్మన్గా నియమించారు. మరి 6 పేర్లలో మరి ఆచితూసి సామాజిక వర్గాల వారీగా DCCBలో ఒకటి జనసేనకి పెద్దాపురం, DCMSలో జనసేనకి నరసాపురం, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్గా నరసాపురానికి చెందిన మురళీకృష్ణ గారికి, చాగంటి మురళీకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCCB చైర్మన్గా చాలా కసరత్తు జరిగింది. జనసేన పార్టీ నుండి కొటికిలిపూటి గోవిందరావు గారు ప్రయత్నాలు చేశారు, దాదాపుగా ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. మరి ఈ జిల్లాలో సీనియర్ నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి అకుంఠిత దీక్షతో పార్టీ నిబంధనలను, పార్టీ అధినేత ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే నాయకుడిలో గన్ని వీరాంజనేయులు గారు ఒకరు. గతంలో కూడా MTV ఒక 2-3 వీడియోలు చేసింది. మరి సీనియర్ నాయకుడు, మరి కూటమి ప్రభుత్వం పొత్తుల సమయంలో మరి ఉంగుటూరు నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు నియమిస్తున్నారు. ఇంకా గన్నికి కార్పొరేషన్ పదవి ఇంకా ఏమీ రాలేదు, గన్నిని కూటమి ప్రభుత్వం వదిలేసిందా, పట్టించుకుంటుందా, త్వరలో కార్పొరేషన్ చైర్మన్ కాబోతున్నారని కూడా MTV కూడా గతంలో 2-3 వీడియోలు చేసింది. మరి ఎట్టకేలకు ఈరోజు గన్ని వీరాంజనేయులు గారికి అదృష్టం గన్ని ఇంటిని తట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCCB చైర్మన్గా, ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా చాలా కీలకమైన పదవి. మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది సీనియర్లు ఆప్కాబ్ చైర్మన్గా పనిచేశారు. వసంత నాగేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకులు, పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక సీనియర్ మంత్రి, మాజీ మంత్రిగా చేసిన సీనియర్ నాయకుడైన కృష్ణా జిల్లాకి, అదేవిధంగా మరి TD జనార్దన్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకంగా ఉండే కీలక నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నమ్మిని బంటు TD చైర్మన్ గారు, ఆయన కూడా ఆప్కాబ్ చైర్మన్గా గతంలో పనిచేశారు. ఇలా చాలామంది సీనియర్లు, పెద్దలు, అనుభవజ్ఞులు, రాజకీయాల అనుభవజ్ఞుల్ని ఆప్కాబ్ చైర్మన్గా పెడుతుంటారు అనేక పార్టీలు. అటు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఈ విధంగా కీలకమైన వ్యక్తులు ఆప్కాబ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. మరి ఇప్పుడు కూడా ఆప్కాబ్ చైర్మన్గా గోదావరి జిల్లాకి, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వం. మరి అది కూడా సీనియరు, మాజీ ఎమ్మెల్యే, ఏలూరు జిల్లాకి టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు. పొత్తులో సీటు కోల్పోయినప్పుడు కొంత ఆవేదన ఉన్నా దిగమింగుకుని భీమడోల్లో టీడీపీ కార్యకర్తలతో అత్యవసర సమావేశం పెట్టి పార్టీ ఆదేశానుసారం టీడీపీకి, పార్టీ విజయానికి, కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తాం,
కొన్ని సందర్భాల్లో పార్టీ అధినేత స్వయంగా ఫోన్ చేసి గన్ని వీరేంద్ర గారికి ప్రోటోకాల్తో కూడిన పదవి ఇవ్వబోతున్నాం, త్వరలో వస్తుందని కూడా ఫోన్ చేసి స్వయంగా చెప్పిన సందర్భం కూడా గన్ని వీరేంద్ర గారు ఎంటీవీ ఇంటర్వ్యూ చేసినప్పుడు స్వయంగా చెప్పారు. వీరేంద్ర గారు అంత ముందు రోజే చెప్పారు. నెక్స్ట్ డే ఎంటీవీ భీమడోల్లో మరి ఆయన ఇంటి దగ్గర గన్ని వీరేంద్ర గారిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి అలాంటి గన్ని వీరేంద్ర గారికి ఒక రోజు ఆలస్యమైన నెలల తరబడి అంటే ఓవరాల్గా 1 సంవత్సరం పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 సంవత్సర కాలం పట్టింది గన్ని వీరేంద్ర గారికి పదవి రావడానికి. వచ్చిన పదవి కూడా చాలా కీలకమైన పదవి. రాష్ట్రంలో చాలా కోఆపరేటివ్ సెక్టార్లోనే చాలా కీలకంగా రైతాంగానికి ఉపయోగపడేది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిసిసిబిల ద్వారా వేలాది మంది రైతులకి అనేక రకాల రుణ సౌకర్యాలు కల్పించడం ఒక పెద్ద సంస్థ అది. ఆప్కాప్ అంటే అన్ని బ్యాంకులకు సంబంధించిన చైర్మన్లు కలిసి ఎన్నుకునే సంస్థ ఆప్కాప్. మరి ఆప్కాప్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసరు, చాలామంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక పెద్ద వ్యవస్థ విజయవాడలో పెద్ద ఆఫీస్ ఉంటుంది ఆప్కాప్కి. మరి అలాంటి కీలకమైన పదవిని ఒక నమ్మిన బండి అంటే పార్టీ కోసం క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేసిన గన్ని వీరేంద్ర గారికి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా, కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్గా జనసేనకు కాకుండా టీడీపీకే ఇవ్వాలని గత 4 రోజులుగా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య జరిగిన ఒక సంభాషణలో మరియు ఎవరికి వాళ్ళే పోటీ పడిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు కీలక నిర్ణయం తీసుకుని ఒక సీనియర్గా గుర్తించి మరి ఈ డిసిసిబి బ్యాంకు లావాదేవీలంటే బ్యాంకుల్లో చాలా సొసైటీ పరంగా రైతాంగానికి కానీ ఇంకా అనేక రకాల లోన్లు సౌకర్యం ఉంటుంది, అగ్రికల్చర్ పరంగా ఇవన్నీ కూడా బాగా తెలిసిన వ్యక్తి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి నాయకుడైతేనే ఈ బ్యాంకింగ్ సిస్టంలో కొంత అనుభవకుడిగా పనిచేయడానికి అవకాశం ఉందని గన్ని వీరేంద్ర గారిని మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంపిక చేయడం కూడా మరి ఒక విధంగా మన ఆయనలో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పి అనుకోవాలా. మరి ఇక్కడ నుండి మరి ఆంధ్రప్రదేశ్కి ఆప్కాప్ చైర్మన్గా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్గా గన్ని వీరేంద్ర గారు బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మరి అధికారికంగా ఏ రోజు ఆయన బాధ్యతలు తీసుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి ఒక కీలక పదవి రావడంతో ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఈవేళ మరి అభిమానులందరూ కూడా గన్ని వీరేంద్ర గారి ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నారు పార్టీ శ్రేణులు. మరి సీటు కోల్పోయినప్పుడు, పొత్తులో సీటు రానప్పుడు చాలామంది టీడీపీ శ్రేణులు గన్ని అనుచరులందరూ కూడా కొంత ఆవేదనకు గురయ్యారు. మరి ఎక్కడ కూడా ఆవేదనకు గురైనా పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం పనిచేశారు. గన్ని వీరేంద్ర గారు పలు సందర్భాల్లో పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, ఒక రోజు లేట్ అయినా పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన మంచి ఒక అనుభవం కలిగిన నాయకుడు గన్ని వీరేంద్ర గారికి ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్గా, ఆప్కాప్ చైర్మన్గా రావడం కూడా అభినందనీయం. మరి ఇలాంటి సీనియర్ని గుర్తించలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వట్లేదని కూడా ఎంటీవీ ద్వారా నేను చాలా వీడియోలు చేసిన సందర్భం ఉంది. మరి ఎట్టకేలకి ఈవేళ మరి గన్ని వీరేంద్ర గారికి ఒక కీలకమైన పదవి రావడం కూడా మరి ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూడా సీనియర్లందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సందర్భంగా ఎంటీవీ ద్వారా కూడా గన్ని వీరేంద్ర గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్,
పవర్పేట్ ఏలూరు. ఫోన్ 9505288786.